హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. సుమన్ భారతికి క్షమాపణ చెప్పేయాలని అనుకుంటాడు. ఇది నా బలహీనత భారతి, నువ్వు నన్ను అర్థం చేసుకో అని అర్థించాలి అనుకుంటాడు. భారతి తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఆ ఔన్నత్యం ఆమెలో ఉంది. సుమన్కి అది చాలా ధైర్యం కలుగజేస్తుంది. భారతిని బాధ పెట్టాడు తను. దానికి ప్రతిరూపంగా ఇంకేదైనా ఆనందం ఇవ్వాలి. అప్పుడు ఆ బాధకి స్వాంతన దొరుకుతుంది. చిచ్చి, నేను మరీ ఇలా చేశానేమిటి? భారతిని కూడా తీసుకురావాల్సింది. నా వెంట సుమన్ అనుకుంటున్నాడు. ఏయ్ వినిపించింది. తలదించుకుని ఆలోచిస్తున్న అతను తలెత్తి చూశాడు. ఎదురుగా ప్రజ్ఞ నిలబడి ఉంది. నువ్వు నా ఫ్రెండు కాదా? చూపుడు వేలు చూపిస్తూ అడిగింది. సుమన్ ముఖం తిప్పుకున్నాడు. ఫ్రెండ్స్ మధ్య చిన్న దెబ్బలాట వస్తే ఒకరిని ఒకరు వదిలేసుకుంటారా? అతను ఇంకా ముఖం తిప్పుకున్నాడు. ప్రజ్ఞ అతని గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంది. చెప్పు అంది. నువ్వే నన్ను వదిలి వెళ్ళిపోయావు అన్నాడు అతను కోపంగా. నేను చేసింది తప్పే, అందుకేగా అది తెలుసుకుని తిరిగి వచ్చాను. మనిద్దరం జీవితాంతం ఫ్రెండ్స్గా ఉందామని వాగ్దానం చేసుకున్నాం కదా. దూరంగా ఎక్కడో వినిపిస్తున్న సంగీత సౌధం చూపిస్తూ అంది. అతని పక్కన కూర్చుంది. నేను ఎదురుగా ఉంటే నువ్వు ఆ భారతిని తలుచుకుంటావేం మరి? నాకు ఒళ్ళు మండింది అంది. నువ్వు మీ బావని తలుచుకున్నావుగా అడిగాడు సుమన్. మా బావ వేరు, మా బావ మంచివాడు అంది ప్రజ్ఞ. సుమన్ విసుగ్గా తల తిప్పుకున్నాడు. ప్రజ్ఞకి అరవింద్ అంటే ఆ క్షణంలో చాలా ఇష్టం వచ్చేసింది. మా బావ ఎంత మంచివాడో తెలుసా? నేనేమన్నా అసలు ఏమీ అనడు. నేనంటే అంత ఇష్టం అంది. ఇష్టమా? సుమన్ కంపరంగా చూశాడు. నిజంగా ఇష్టం ఉంటే నీ ప్రవర్తన సరిగా లేదు అని చెప్పి ఉండేవాడు. నిన్ను కరెక్ట్ చేసి ఉండేవాడు. మీ బావ మూలంగానే నువ్వు ఇలా అయ్యావు. మీ బావది పిరికితనం. నిన్నేమైనా అంటే మీ నాన్నతో తగాదా వస్తుందని భయం. అది అతని స్వార్థం, నీ మీద ఇష్టం కాదు. సుమన్ ఆగు అని అరిచింది ప్రజ్ఞ. ఓకే, నువ్వు నీ బావ గో టు హెల్. సుమన్ లేచాడు. సుమన్, ఐ విల్ కిల్ యూ. ప్రజ్ఞ అతని వైపు రక్కడానికి చెయ్యి చాచింది. సుమన్ గట్టిగా పట్టుకుని చెయ్యి కదలనీయలేదు. చూడు, నువ్వు నేను కలిసి ఉండాలంటే నువ్వు మీ బావ పేరు ఎత్తవద్దు. అందుకిష్టమైతే నాతో రా అని ప్రజ్ఞ చెయ్యి వదిలేసి గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. ప్రజ్ఞ అతని వెంట పరిగెత్తింది. షర్టు పట్టుకుంది. సుమన్, సరే, కానీ నువ్వు కూడా నాకు ఒక వాగ్దానం చెయ్యి. ఏమిటది? నువ్వు భారతి పేరు నా ముందు ఎత్తవద్దు. అతను ప్రజ్ఞనే చూస్తున్నాడు. ప్రజ్ఞ చెయ్యి చాచింది. ఓకే, అతను చెయ్యి వేశాడు. ఇప్పుడు నువ్వంటే నాకిష్టం. అతని నడుం చుట్టూ చెయ్యి వేసి నడుస్తూ అంది. ప్రజ్ఞ నవ్వులో ఒక ఆకర్షణ ఉంది. ఆమె చూపులు చిలిపిగా సుమన్ మనసుని బంధించే వలగా ఉంటాయి. సుమన్ ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. ఓకే, నాకు కావాల్సింది నాకు ఇస్తే నీకు కావాల్సింది నీకు ఇస్తాను అన్నాడు చిరునవ్వుతో. ఇంత చిన్న వయసులో మీకు సక్సెస్ ప్లస్ సంపాదన ఎంత అదృష్టం! మిమ్మల్ని చూస్తే చాలా ఈర్ష్య కలుగుతోంది నాకు అన్నాడు మోహన్. నన్ను చూసా ఈర్ష్య అంది అమృత. అవును, మా మగవాళ్ళం ఏ డబ్బు కోసం అయితే నక్కజిత్తులు వేస్తామో మీకు అది సులభం అయింది. భగవంతుడు మీకు మీ శరీర లావణ్యాన్ని ఒక వరంగా ప్రసాదించి ఆశీర్వదించాడు. మోహన్ అమృత ఇద్దరూ మొహంజోదారో హరప్పా శిథిలాల మధ్య నడుస్తున్నారు. అక్కడ ఆ గత వైభవ చరిత్ర క్షుణ్ణంగా వ్రాసి ఉంది. కానీ వారిద్దరూ దాన్ని గమనించలేదు. నడుస్తున్న అమృత కాలికి ఏదో గుచ్చుకుంటే ఆగింది. పాదం అంచుకి రాయి ముక్క గుచ్చుకొని రక్తం చిందింది. మోహన్ చప్పున జేబురుమాలు తీసి పాదం అంచు పట్టుకున్నాడు. ఇలా కాసేపు కూర్చోండి అన్నాడు. అమృత అక్కడ విరిగిన మెట్టు మీద కూర్చుంది. ఎదురుగా లోయలు, శిథిలాలు, చెదిరిపోయిన కాలపురుషుడి పాదముద్రికలు. మోహన్ గారు, ఒక మాట అడగనా అంది. అడగండి అన్నాడు. శరీరం చూపి ఒకరిని ఆనందపరచడం అనేది ఎంత హీనమైన స్థితో మీకు తెలుసా? నేను ఒప్పుకోను. ఈ సృష్టిలో అందమైన ప్రతిదీ ఆనందకరమైనదే కావచ్చు,
కానీ మనకి చాలా ప్రియమైన దానిని ఇంకొకరి కళ్ళ పడకూడదని అనుకుంటామా లేదా? అది తప్పు ఆలోచనే. మనకిష్టమైనవి మనం ఎక్కువ ప్రదర్శన చేస్తాము. ఆడవాళ్ళు నగలు ప్రదర్శిస్తే మగవాళ్ళు హోదాలు వీరత్వం ప్రదర్శిస్తారు. అందులో తప్పేం లేదు. అది మానవ నైజం. అమృత అతనికి నచ్చ చెప్పలేనట్టు తల అశాంతిగా అటు ఇటు తిప్పింది. మీరు నా పాయింట్ అర్థం చేసుకోలేదు అంది. బాగా అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని వ్యాఘ్రమూర్తి గారు ఒక పావులా ఉపయోగించుకున్నారని మీకు ఆగ్రహం. మీలో టాలెంట్ లేనప్పుడు ఆయన ఏం చేయగలిగేవాడు? మీరు ఎంత త్వరగా ఎంత బాగా ఆ మోడలింగ్ విధానాలు నేర్చుకున్నారు. అది మీలో స్వతహాగా ఉన్న ప్రతిభ. మీరేం చెప్పాలని అనుకుంటున్నారు? సూటిగా చెప్పండి. అమృత సీరియస్గా అడిగింది. మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి. మీకు మీరు ధైర్యం తెచ్చుకునే వరకు మీ ఈ అవిటితనం బాధ పోదు. అంటే వ్యాఘ్రమూర్తి గారికి ఉపయోగపడే దశ నుండి మీరు బయటపడి ఆయనని మీరు ఉపయోగించుకునే దశకి ఎదగాలి. అమృత ఈ మాటలకి అర్థం లేని మాట అన్నట్టు మళ్ళా తల తిప్పింది. నా సంగతి మీకు తెలీదు. నేను పడే నరకం ఏమిటో మీకు అర్థం కాదు. పళ్ళ బిగువును తగ్గు స్వరంతో అంది. తెలుసు అమృత, మీ బాధ నాకంటే ఈ ప్రపంచంలో ఇంకెవరికీ ఎక్కువ అర్థం కాదేమో. వయసులో స్వేచ్ఛగా అడవిలో లేడిలా పరిగెత్తాల్సిన మనం ఒక ఖైదులో ఇరుక్కున్నాం. అమృత అతని వైపు కళ్ళు విప్పార్చి చూస్తోంది. మోహన్ గారు, నాకేమిటో జీవితంలో ఎప్పుడూ ఎరుగని కొత్త అనుభవంగా ఉంది. నాకు ఒక స్నేహితుడు దొరికినట్టుగా ఉంది. నా విషయం తెలిసి జుగుప్సతో ముఖం తిప్పుకోని మనిషిని చూస్తున్నాను. మోహన్ గారు, ఇక్కడున్నన్ని రోజులు నేను మీతో స్నేహంగా ఉండవచ్చా? స్నేహం వలన వచ్చే ఆనందం మీ ఒక్కరికే కాదు, అది నాకు కూడా దొరుకుతుంది అన్నాడతను. ఇద్దరు నడవసాగారు. ఇద్దరి మనసులు భారంగా ఉన్నాయి. కానీ ఒకరి పక్కన ఒకరు ఆత్మీయంగా అర్థం చేసుకుంటున్నట్టుగా తోడుగా ఉండడంతో ఆ భారం ఏదో తగ్గినట్లుంది. జ్ఞానేశ్వరీదేవి హోటల్ రూమ్లో కూర్చుని రిపోర్ట్ రాసుకుంటోంది. దూరంగా సోఫాలో వ్యాఘ్రమూర్తి వెనక్కి వాలి పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. రిపోర్టు వ్రాస్తున్న ఆమె మధ్యలో ఏదో అనుమానం వచ్చినట్లు తలెత్తి ఆయనని, నిద్రపోతున్నారా మీరు అని అడిగింది. లేదు అన్నాడతను. అతని కంఠం చాలా రిలాక్సింగ్గా ఉంది. అలా పడుకోవడం చాలా హాయిని కల్పిస్తోంది. జీవితంలో బుద్ధి తెలిసినప్పటి నుంచి పరుగు పందెంగా సంవత్సరాల మధ్య నుంచి పరుగు తీస్తూ వచ్చాడు. ఎప్పుడూ ఏదో అలజడి, ఏదో చేయాల్సిన పని, వేయాల్సిన ఎత్తులు, పన్నాల్సిన మాయోపాయాలు. మొన్నటి సుస్థి తర్వాత బ్రతికి బయటపడిన ఆయనకి ఇది పునర్జన్మలా ఉంది. వ్యాఘ్రమూర్తి జ్ఞానేశ్వరీదేవితో, మీ అధ్యయనం ఒక్క స్త్రీలకేనా, పురుషులకు లేదా అన్నాడు. లేదు. ఎందుకని? నాకు ఈ పని చెప్పిన వారు మహిళా సంక్షేమం కాంక్షించిన వారు అంటూ జ్ఞానేశ్వరి టైం ఎంతైంది అంటూ వాచి చూసుకుంది. 12:36. మీరు భోజనానికి ముందు మందు వేసుకోవాలిగా అని వెళ్ళి మందు తెచ్చి ఇచ్చింది. వ్యాఘ్రమూర్తి లేచి సరిగ్గా కూర్చుని మందు వేసుకున్నాడు. మళ్ళా వెనక్కి వాలి కూర్చున్నాడు. ఆయన ప్రాణం హాయిగా ఉంది. ఇద్దరికీ వయసు పైబడింది. ఇద్దరూ బాధ్యతలు గలవారే. ముఖ్యంగా పరువు ప్రతిష్టలు ప్రాణం అనుకునేవారు. అమృత తనకి కావాలని అనుకున్నాడే తప్ప తన జీవితంలో అడ్జస్ట్ అవ్వలేని మనిషిని అర్థం చేసుకోలేదు. ఆమెతో తను కావాలని అనుకున్న ఆనందం పొందుతున్నాను అని భ్రమపడడం, అది ఒక మత్తు. ఏదో ఆనందం జుర్రుకుంటున్నాననే వెర్రి ఆనందం. వయసుతో అలసిపోయిన తన శరీరాన్ని కృత్రిమ యవ్వనం ఆపాదించడానికి తను పడిన శ్రమలు, ఆరాటం గుర్తుకు వచ్చి తన మీద తనకే విసుగు రాసాగింది. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.